సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎంతో అభినవోదయ సంబంధం ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్ మొదటి ఎలక్షన్స్లో నిలబడితే ఆ రోజున జనసంఘం భారతీయ జనతా పార్టీగా లేనప్పుడు జనసంఘంగా ఉన్నప్పుడు వారికి మద్దతుగా నిలబడ్డదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి దత్తోపాయ్ టెంగ్డే అనే ఒక ప్రచారకున్న సందర్భం నుండి వారి యొక్క మిత్రత్వాన్ని తెలుసుకోవాల్సిందిగా ఎవరైతే భారతీయ జనతా పార్టీ మీద అంబేద్కర్ గారి వ్యతిరేకమని మాట్లాడుతూ ఉంటారో వారు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకనంటే అప్పుడున్న పరిస్థితుల్లో గురూజీ గారు ఆ ఎలక్షన్స్ని టేక్ఓవర్ చేసుకొని దత్తోపాయ్ టెంగ్డే గారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ప్రచారంగా ఉన్న దత్తోపాయ్ టెంగ్డే గారిని అటాచ్ చేస్తారు. అటాచ్ చేసినాక వారు ఏదైతే కాంగ్రెస్ యొక్క కుటీల నీతి ఏదైతే ఉందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చిత్తుగా ఓడించాలనే ఒక కోరిక ఏదైతే ఉందో దాన్ని దత్తోపాయ్ టెంగ్డే గారు నిర్వీర్యం చేసిన విషయం మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండొచ్చు, కానీ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్కి మెజార్టీ హిందువులు సపోర్ట్ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి దన్నుగా నిలిచిన విషయం మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉందో మేము వారికి ఒకటే చెప్తా ఉన్నాం, మేము కూడా దళితులమే. ఏదో అనేక క్షేత్రాలలో వివిధ క్షేత్రాలలో గత 15 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలం మరి ఏదైతే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటే మాలాంటి వాళ్ళం ఈ పార్టీలో ఎందుకుంటామనే విషయాన్ని మేము ముందుగా అడుగుతా ఉన్నాం. అటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయినరో అది ఈ భారతదేశం యొక్క రాజ్యాంగం, ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం అనే విషయాన్ని తనే తెలియజేసిండనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ భారతదేశ రాజ్యాంగంతోనే నేను ప్రధానమంత్రి అయిందనే విషయాన్ని నరేంద్ర మోడీ గారే తెలియజేసిండనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదైతే భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మీరు ఈరోజు ఈ భారతదేశంలో ఉన్న మంత్రిత్వ శాఖలు తీసుకోండి, మంత్రులుగా ఉన్నవారు ఏ ఒక్క 4 కులాలకో 5 కులాలకో కాదు, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క కులానికి కూడా ఒక ప్రతినిధి ఉండనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క మంత్రివర్గం చూస్తేనే భారత రాజ్యాంగాన్ని ఎవరు కాపాడుతున్నారో తెలియజేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను.